Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. January 21st JEE Mains 2026 Shift 2 పేపర్ అనేటువంటిది 3 PM నుంచి 6 PM మధ్యలో ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయి ఉంది. ఈ షిఫ్ట్ 2 పేపర్ కంప్లీట్ రివ్యూ అనేటువంటిది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా స్టాండర్డ్స్లో ఇవ్వడం జరిగింది, ఎంత స్కోర్ వస్తే సేఫ్ జోన్లో ఉంటారు ఈ 2026 అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తే, అందరూ కూడా ఈవినింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసుకొని బయటకు వచ్చిన తర్వాత ఒకటే కన్ఫ్యూజన్ ఉంటుంది. మీకు ఈ పేపర్ ఏమనిపించింది, మీరు ఎలా రాశారు అంటే ఈజీగా ఫీల్ అయ్యారా, మోడరేట్గా ఫీల్ అయ్యారా, డిఫికల్టీగా ఫీల్ అయ్యారా అనేటువంటి క్వశ్చన్ ప్రతి ఒక్కరి స్టూడెంట్స్లో రైజ్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి ఈ కాంప్రహెన్సివ్ రివ్యూ అనేటువంటిది ఎంతో యూజ్ అవుతుంది. వీడియో చివరి వరకు చూసి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే, ఈ ఫిజిక్స్ అనేటువంటిది ఈవినింగ్ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటువంటిది చెక్ చేస్తే మోడరేట్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది డిజైన్ చేయబడింది. ఈ ఫిజిక్స్లో ఫార్ములా బేస్డ్ మీద బేస్ చేసుకొని డిజైన్ చేశారు. మెజారిటీ కెపాసిటర్స్, ఆప్టిక్స్, థర్మోడైనమిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే కాన్సెప్ట్ల మీద క్వశ్చన్స్ అనేటువంటివి హై ఈల్డ్లో అడగడం జరిగింది. సో ఫైనల్గా ఫిజిక్స్ అనేటువంటిది మోడరేట్ లెవెల్లో డిజైన్ చేయబడింది ఈ జనవరి 21 ఈవినింగ్ పేపర్కి. కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే, కెమిస్ట్రీ అనేటువంటిది ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఇచ్చారు. ఫుల్లుగా ఎన్సీఆర్టీ సెంట్రిక్ చేసుకొని ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో బయోమాలిక్యూల్స్ అండ్ హైడ్రోకార్బన్స్, ఫిజికల్ కెమిస్ట్రీలో కెమికల్ కైనెటిక్స్ వంటి కాన్సెప్ట్ల మీద హై ఈల్డ్లో క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది. సో ఫైనలీ కెమిస్ట్రీ అనేటువంటిది ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఈజీగా ఇవ్వడం జరిగింది. టోటల్ ఎన్సీఆర్టీ బేస్డ్, మైండ్ బేస్డ్ వేలో. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే, మ్యాథమెటిక్స్ అనేటువంటిది వెరీ టఫ్గా ఇవ్వడం జరిగింది. ఈ ఈవినింగ్ షిఫ్ట్లో క్యాలిక్యులేషన్ మీద ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది. మెజారిటీగా వెక్టర్స్, 3D జామెట్రీ, కోనిక్ సెక్షన్స్, మ్యాట్రిసెస్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ప్రాబబిలిటీ, క్యాలిక్యులస్ అనే కాన్సెప్ట్ల మీద హై ఈల్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది. ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటిది వెరీ టఫ్గా ఇవ్వడం జరిగింది. క్యాలిక్యులేషన్ అనేటువంటిది హై లెంత్లో ఉండి టైం అనేటువంటిది కన్జ్యూమ్ అవ్వడం జరిగింది. సో ఈ టోటల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ ఈవినింగ్ షిఫ్ట్లో ఇచ్చినటువంటి అనాలిసిస్ బేస్ చేసుకొని ఓవర్వ్యూ చూస్తే, ఫిజిక్స్ అనేటువంటిది 60% స్టాండర్డ్లో డిఫికల్టీగా ఇవ్వడం జరిగింది. దీనిని మోడరేట్ కాంప్లెక్సిటీ అని చెబుతాము. కెమిస్ట్రీ వచ్చేసరికి 40% అంటే ఈజీ టు మోడరేట్లో ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్ 85% మోడరేట్ టు టఫ్ హై క్యాలిక్యులేషన్ లోడ్లో ఇచ్చారు. సో ఫైనల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కంపారిజన్ చేసుకుంటే మోడరేట్ టు టఫ్ లెవెల్లో ఈవినింగ్ షిఫ్ట్ అనేటువంటిది క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయబడి ఉంది. ఈ జనవరి 21 మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ రెండు పక్కపక్కన కంపారిజన్ చేసుకుంటే
షిఫ్ట్ 1 అనేటువంటిది మోడరేట్ డిఫికల్టీ లెవెల్లో ఇచ్చారు. షిఫ్ట్ 2 అనేటువంటిది కంపారిజన్ చేస్తే మోడరేట్ టు స్లైట్లీ టఫ్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. సో షిఫ్ట్ 1కి 55 to 65 స్కోర్ తెచ్చుకుంటే 99% అనేటువంటిది 200+ మార్క్స్ అనేటువంటివి గెయిన్ చేయవచ్చు. బేస్డ్ ఆన్ ది మార్నింగ్ షిఫ్ట్ 1 పేపర్ బేస్ చేసుకొని, అదే షిఫ్ట్ 2 బేస్ చేసుకొని 50 to 60 క్వశ్చన్స్ అనేటువంటిది మీరు అటెంప్ట్ చేయగలిగితే ఓవరాల్గా 75 క్వశ్చన్స్కి మీకు 99% అనేటువంటిది 200+ మార్క్స్ అనేటువంటివి గెయిన్ చేయవచ్చు. స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని, క్వశ్చన్ పేపర్ యొక్క డిజైనింగ్ బేస్ చేసుకొని ఓవర్వ్యూ చేయడం జరిగింది. అన్ని సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓవర్వ్యూగా పర్సెంటైల్ వర్సెస్ మార్క్స్ అనేటువంటివి డిస్కస్ చేద్దాము. జనవరి 21 ఈవినింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ను మంచిగా రాశారని, మీరు అనుకున్నటువంటి ర్యాంక్ రావాలని భావిస్తున్నాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.